తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక సంఘాలను ఆర్థికంగా బలపరచాలనే లక్ష్యంతో సరికొత్త వ్యూహాలతో బరిలోకి దిగుతోంది. అందులో భాగంగా తెలంగాణ మహిళలకు మరో శుభవార్త అందించబోతుంది ప్రభుత్వం. డిమార్ట్, రిలయన్స్ స్మార్ట్, బిగ్ బజార్ ఇలాంటి కార్పొరేట్ సూపర్ మార్కెట్లకు వెళ్తే కోట్ల రూపాయల బిజినెస్ కనిపిస్తుంది. కానీ త్వరలోనే తెలంగాణలో ఇలాంటి భారీ సూపర్ మార్కెట్లను కార్పొరేట్లు కాదు, మన ఊరి మన జిల్లా మహిళా సంఘాల మహిళలే నడపబోతున్నారు. అవును, మీరు విన్నది నిజమే. తెలంగాణలో కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేయడమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. అసలు ఏంటి ఈ మహిళా శక్తి సూపర్ బజార్ల కదా? మహిళల లైఫ్ దీనివల్ల ఎలా మారబోతోంది? మహిళల ఆర్థిక సాధికారిత కోసం తెలంగాణ ప్రభుత్వం ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక సంఘాలను కేవలం అప్పులు తీసుకునే స్థాయి నుంచి కోట్లు సంపాదించే వ్యాపారవేత్తలుగా మార్చడమే ఈ ప్లాన్ ముఖ్య ఉద్దేశం. దీనికోసం మహిళా శక్తి సూపర్ బజార్లు ఏర్పాటు కాబోతున్నాయి. ఇది నార్మల్ కిరాణా షాప్ లాంటిది కాదు బాసు, పక్కా కార్పొరేట్ స్టైల్లో డీమార్ట్ లాంటి ఆధునిక రిటైల్ మోడల్లో నడుస్తోంది. తొలి దశలో రాష్ట్రంలోని 9 ఉమ్మడి జిల్లా కేంద్రాలలో వీటిని స్థాపించనున్నారు. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్ మరియు సంగారెడ్డి జిల్లాలలో ఒక్కొక్కటి చొప్పున ఈ సూపర్ బజార్లు రాబోతున్నాయి. మరి ఇంత పెద్ద సూపర్ మార్కెట్లు పెట్టాలంటే స్థలం కావాలి కదా. అందుకే పేరింటి నిర్మూలన సంస్థ సీఈఓ దివ్య దేవరాజన్ నేతృత్వంలో జరిగిన ఉన్నత స్థాయి సమీక్షలో దీనిపైన క్లారిటీ ఇచ్చారు. ఒక్కో సూపర్ బజార్ నిర్మాణానికి సుమారు 5,000 గజాల స్థలం అవసరమని అంచనా వేశారు. జనాభా సాంద్రత ఎక్కువగా ఉండి వ్యాపారానికి అనుకూలంగా ఉండే ప్రభుత్వ భూములను వెంటనే సేకరించాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు కూడా వెళ్ళాయి. అంటే అతి త్వరలోనే ఈ బిల్డింగ్ల నిర్మాణం కూడా ప్రారంభం కాబోతుందన్నమాట. ఇక్కడ నిత్యావసర సరుకులు, గృహోపకరణాలు, నాణ్యమైనటువంటి ఉత్పత్తులు మార్కెట్ ధర కంటే తక్కువకే ప్రజలకు అందుబాటులోకి వస్తాయి. అయితే ఇక్కడ అసలైన ట్విస్ట్ ఒకటి ఉంది. ఈ 9 జిల్లాలలో ఖమ్మం జిల్లాను ప్రభుత్వం ఒక రోల్ మోడల్గా ఎంచుకుంది. ఖమ్మంలో కేవలం సూపర్ బజార్ మాత్రమే కాదు, ఏకంగా ఒక లాజిస్టిక్ హబ్ మరియు ఒక ఆధునిక రైస్ మిల్లును కూడా స్థాపించబోతున్నారు. దీనికోసం రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏకంగా 20 ఎకరాల భూమిని కేటాయించడానికి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారు. సో 20 ఎకరాలలో ఒక రైస్ మిల్లు, లాజిస్టిక్ హబ్ అంటే అది ఎంత పెద్ద ప్రాజెక్టు. దీనివల్ల లాభం ఏంటంటే మహిళా సంఘాల ద్వారానే నేరుగా రైతుల నుంచి ధాన్యం సేకరించడం, ఇక్కడే మిల్లింగ్ చేయడం, ప్యాకేజింగ్ చేయడం, ఆ తర్వాత సొంత రవాణా వ్యవస్థ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సూపర్ బజార్లకు సప్లై చేయడం. అంటే ప్రొడక్షన్ నుంచి సేల్స్ దాకా అంతా మహిళల చేతుల్లోనే ఉంటుంది. మధ్యవర్తులు ఉండరు కాబట్టి లాభాలు అన్నీ నేరుగా మహిళా సమాఖ్యల ఖాతాలలోకి వెళ్తాయి. చాలామందికి డౌట్ రావచ్చు, సూపర్ బజార్ పెడితే మహిళలు కోటీశ్వరులు ఎలా అవుతారని. ఇక్కడే ఉంది అసలైన బిజినెస్ లాజిక్. ఇప్పటి వరకు మహిళా సంఘాలు చిన్న చిన్న వస్తువులు, పచ్చళ్ళు, అప్పడాలు లాంటివి చేసి లోకల్ మార్కెట్లలో అమ్ముకునేవారు. కానీ ఈ సూపర్ బజార్ల ద్వారా ఉత్పత్తి, నిల్వ, పంపిణీ, విక్రయాలు ఇలాంటి అన్ని విభాగాలలో మహిళలే లీడ్ రోల్ తీసుకోబోతున్నారు. స్థానిక మహిళా సమైక్యాలకు ఈ సౌకర్యాల నిర్వహణ బాధ్యతలు అప్పగిస్తారు. అంటే వీరంతా కేవలం కూలీలుగానో ఉద్యోగులుగానో కాకుండా ప్రాఫిట్ షేరింగ్ పార్ట్నర్స్గా, అంటే నిజమైన బిజినెస్ ఉమెన్గా మారబోతున్నారు. టర్నోవర్ కోట్లల్లో ఉన్నప్పుడు లాభాలు కూడా ఆరెంజ్లోనే ఉంటాయి. భవిష్యత్తులో ఈ మోడల్ సక్సెస్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో, మండలాలలో కూడా వీటిని విస్తరించాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. ఒకవేళ ఈ ప్రాజెక్టు కనుక అనుకున్నట్టు సక్సెస్ అయితే భారతదేశంలోనే మహిళా సాధికారతకు తెలంగాణ రాష్ట్రం నెంబర్ 1 రోల్ మోడల్గా నిలుస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి ప్రభుత్వం తీసుకున్న ఈ మహిళా శక్తి సూపర్ బజార్ల నిర్ణయం పైన మీ అభిప్రాయం ఏంటి? ఇది మహిళల జీవితాలలో నిజంగానే వెలుగును నింపుతుందా? కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.